తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? క్షేత్రస్థాయిలో ప్రక్షాళన దిశగా వెళ్తోందా? మండల పరిషత్తులో సభ్యుల సంఖ్య పెంచబోతుందా? త్వరలో జరగబోయే ఎన్నికల్లో అమలు చేయబోతున్నారా? ఇకపై ప్రతి మండలంలో 5 ఎంపీటీసీలను తప్పనిసరి చేస్తున్నారా? ఇందుకు చట్ట సవరణ చేయబోతున్నారా? సీఎంఓ సెక్రటేరియట్ వర్గాలు ఏం చెప్తున్నాయి? పాలనలో రేవంత్ సర్కార్ దూసుకెళ్తోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్లోనే చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 5 కంటే తక్కువ మంది ఎంపీటీసీలున్న మండలాల్లో రాజకీయంగా గొడవలు తలెత్తుతున్నాయి. సర్వసభ్య సమావేశాలు నిర్వహించడంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 22 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఎంపీపీ అయితే మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికైతే మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించడం సాధ్యపడడం లేదు. మిగిలిన వారిలో ఏ ఒక్కరు రాకపోయినా సమావేశం నడవడం కష్టంగా మారుతోంది. 4, 3 సభ్యులున్న మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తక్కువ ఎంపీటీసీలున్న మండలాల్లో కనిష్టంగా 5 ఉండేలా సంఖ్యను పెంచబోతోంది సర్కార్. ప్రస్తుతం తెలంగాణలో 540 గ్రామీణ మండలాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలో రాగానే మరికొన్ని మండలాలను ఏర్పాటు చేసింది. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పుడున్న 22 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 5 కన్నా తక్కువ ఎంపీటీసీలున్న మండలాల పరిధిని యథావిధిగా కొనసాగిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచనున్నారు. తెలంగాణలో 3 నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఓ ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి సైతం ఎంపీటీసీ స్థానంగా చేయడం, అలాగే 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామానికి 2 ఎంపీటీసీ స్థానాలను చెయ్యాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాలను ఏర్పాటు చేశారన్న విమర్శలున్నాయి. పాలన అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకున్నారన్న వాదన ఉంది. వీటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ స్థానాలు పెరగబోతున్నాయి.